నమ్మి రక్షణ పొందుకుంటారో వారందరికీ ఉచితముగా పరలోక రాజ్యం ఇస్తాను అన్నారు. కుమారుని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు అన్నారు. ఆయన మాటలు మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చెప్పినట్లుగాను, అదేవిధంగా అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ లేఖనములో సెలవిచ్చిన విధముగా, ఇదిగో దేవుడు 1వ కీర్తన వచనములో, నేడు మీ కొరకై ఇదిగో క్రీస్తు నేడు మన కొరకై జన్మించినాడు, ఇదిగో నేను మీకు ఒక కుమారుడిని అనుగ్రహించుచున్నాను అని సెలవిచ్చి ఉన్నారు. ఓ క్రీస్తు నేడు పుట్టిన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు అంటున్నారు, ఆయన ఏమని సెలవిస్తున్నారంటే, ప్రభువే నిజమైన దేవుడని, నేనే తప్ప మరొక దేవుడు లేడని, నా యందు నమ్మకం ఉంచి నా మాటలు యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు యందు నేను నిలిచి ఉంటాను. ఎవరు నా మాటలు యందు నమ్మకము కలిగి విశ్వాసముతో అంతము మట్టుకు సహిస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప దేవుడైన తండ్రి యొద్దకు ఏ ఒక్కరూ చేరలేరని ఆయన మరి సూటిగా సర్వసత్యమును ప్రకటించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప అభిషేకము మన మీద ఉండాలంటే మనం ప్రభువుని నమ్ముకోవాలి. మనం ఆయన రాజ్యంలో ఉండాలంటే భూలోక రాజ్యంలో ఉండగానే, బ్రతికి ఉండగానే పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి, జీవ గ్రంథంలో చోటు సంపాదించుకోవాలి. ఈ లోకంలో ధనము శాశ్వతం కాదు, ఈ లోకములో మరి అందము శాశ్వతం కాదు, ఈ లోకములో మరి ఆరోగ్యాలు శాశ్వతం కాదు, ఈ లోకములో ఏవి శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు. ఈ లోకములో కోపము, కక్ష, మరి ఈర్ష్య, అసూయ, ఇంకా పాపములు ఎన్నో ఉన్నాయి. అనేక శరీర సంబంధమైన పాపములు, మానసికమైన పాపములు, వీటన్నిటి నుండి ఏ మానవుడు విడుదల పొందాలని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడి వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, ఏమని? ఎందరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారికి నేను నిత్య జీవం అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నారు. ఇదిగో నేను శ్రీమంతుడును, నేను అద్వితీయుడు, దేవాది దేవుడును, సర్వలోకనాథుడును. మరి నన్ను నిర్లక్ష్యం చేస్తే ఇదిగో ఆ దినమున, అనగా ఆ ఉగ్రత దినమున, ఆ తీర్పు దినమున ఓర్వలేవని దేవుడు వాక్యం చదివిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మరి మాటలతో కూడినది కాదు. వాక్యమనగా దేవుడే, వాక్యమనగా సత్యము, వాక్యమనగా మరి ఆయన శక్తి, ఆయన శక్తి మనకి కావాలి. ఆయన నామము మనం ఆరాధన చేయాలి, ఆయన నామములో నువ్వు నిలబడాలి. ఇదిగో ప్రభు చెప్తున్నారు, అంచె దినాలు, అపాయకరమైన దినాలు రాబోతున్నాయి, ఇప్పటికే వచ్చేసాయి. నీతి అనేది ఎక్కడ కనబడడం లేదు. ఏ మనుషుడిలో చూసినా మోసమే, దగాతనము కనబడుతుంది. ఎక్కడ చూసినా మరి మనిషి నిండా పాపము, మరి రోతవలే మరి నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, హృదయాలకు శాంతి లేదు. ఈ లోకములో మాంసము శాంతినివ్వలేదు, ఈ లోకములో డబ్బులు శాంతినివ్వలేదు, వస్త్రాలు శాంతినివ్వలేదు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భూమి పంటలు శాశ్వతం సంతోషాన్ని ఇవ్వలేవు. ఎన్నో మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ప్రతి మానవుడికి ఉంటాయి. అది సంతోష అనుభవం అవ్వచ్చు, కష్ట దినాల అనుభవాలు అవ్వచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, ఏమని? యెషయా గ్రంథము మరి 32వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉంది, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ప్రియులారా,
చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని ధ్యానం చేయవలసిన వారం ఏమున్నాము. దేవుని యొక్క మాటలు జీవాన్ని ఇస్తాయి. ఏమని సెలవిస్తున్నాడు? నీతిని బట్టి రాజ్య పరిపాలన, అంతేకాదు న్యాయమును బట్టి ఏలుదురు. మీరు అనుకున్నట్లుగా, మనం అనుకున్నట్లుగా మరి రేపొద్దుట ప్రపంచం ఉండదు. మనుషులు అనుకుంటున్నారు ఎప్పుడు ఇలాగే ఎల్లకాలము సాగిపోతుంటుంది. అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాయి, అప్పుడప్పుడు ఏదో మరి ఎండలు కాస్తాయి, లేకపోతే మంచి చలికాలం వస్తుంది, లేకపోతే మంచి మంచుకాలం వస్తుంది, లేకపోతే వసంతకాలం వస్తుంది అని భ్రమలో బతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమని చదివిస్తున్నాడు? మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండేను. చూసారండి, దేవుని వాక్యం ఎంత సూటిగా మాట్లాడుతుందో. మనుష్యుడట గాలికి మరుగైన చోటు వలెను. ఏంటండి, గాలికి ఎవరైనా మరుగుగా ఉండగలరా? గాలి వానకు చాటైన చోటు వలెను ఉండేను అనుకుంటున్నాడు. మనసు అనుకుంటున్నాడు, నేను మరుగుగా ఉన్నాను, గాలి వానలకు నేను మరుగుగా ఉంటున్నాను. ఓ ఏ గాలి వచ్చినా, ఏ గాలి అంటే ఏంటి చెప్పండి? గాలి అంటే చాలామంది పోల్చేది ఏంటంటే ఎక్కువ సాతాను శక్తులకు. మరి చాలామంది గాలి పట్టిన దాడికి అంటారు, అవునా కదా, ఈ లోకంలో మనుషులు. కానీ పరిశుద్ధ వేద గ్రంథం ఏం చెప్తుందంటే, గాలి అనగా అపోస్తుల కార్యంలోనికి మనం వెళ్తే, అపోస్తుల యొక్క కార్యము ప్రియులారా తెరవండి, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడి ఆత్మ ఫలానా మందిరంలోనే ఉంటేనే వస్తుంది, ఫలానా సభల్లోనే ఉంటేనే వస్తుంది, ఫలానా అయ్యగారు వస్తేనే వస్తుంది, ఫలానా వ్యక్తులు ఉంటేనే వస్తుంది అని, ఫలానా వారి యొక్క మరి చెయ్యి పడితేనే వస్తుంది, ఫలానా వారి యొక్క మరి నీడ పడితేనే వస్తుంది, ఫలానా వారి యొక్క ఆలోచనలు, ఫలానా వారి యొక్క సలహాలు, ఇలాగా మనిషిని ఆధారం చేసుకుంటే దేవుని ఆత్మ ఎంత మాత్రము రాదు. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? దేవుడు ఏం చేయాలని అనుకుంటున్నాడు? 3వ అధ్యాయము, అదే అపోస్తుల కార్యం 3వ అధ్యాయము ప్రియులారా చదువుకుందాము. 26వ వచనము. మూడవ అధ్యాయం 26వ వచనము. దేవుడే తన సేవకుని పుట్టించి, అంటే మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుటకు, మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ పుట్టించి అనే మాట కనబడుతుంది. ఎవరు పుట్టుటానుగా కింద లేపి, చూడండి కింద పుట్టినట్లో ఏమని రాయబడి ఉందమ్మా? లేపి. ఈ వచనాన్ని చాలామంది మరి సేవకులంటే మరి ప్రసంగాలు చేసే సేవకులు, దైవజనులు, పాస్టర్లు, మరి ప్రవక్తలు, అపోస్తులు, మరి యాజకులు, ఇంకా ఉపదేశకులు, ఇలాంటి కాపర్లు వీళ్ళకు పోల్చుకుంటూ ఉంటారు. నిజానికి ఇక్కడ వ్రాయబడిన మాట ఎవరిదంటే, దేవుడు తన సేవకుని, అంటే దేవుడు సేవకుడు ఒకరున్నారు. ఆయన ఎవరంటే, ఇదిగో ఆకాశమునకును భూమికి నడిబజ్జులో వేలాడిన మహాదేవుడు. చప్పట్లు కొట్టి యేసును స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజమైన సేవకుడు,
ఆయన సత్య సేవకుడు, ఆయన తండ్రి, దేవుని చిత్తమును నెరవేర్చుటకు వచ్చిన సేవకుడు ఆయన అన్నాడు, పరిచారము చేయించుకున్నట్టుకు నేను రాలేదు కానీ ఇదిగో మీకు అనేకులకు మీ పరిచర్య చేయుటకు నేను వచ్చానన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే శిష్యులందరినీ పిలిచి ఆయన నీళ్లు తెచ్చి, ఆయన ఒక రుమాలు తెచ్చి శిష్యులు 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడిగారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన దేవుని సేవకుడై ఉండి, దేవుని సేవ ఎలాగో ఈ దినాల్లో ఏ సంఘాలలో, చాలా సంఘాలలో మరి పాదాలు కడిగే మరి ఈ కార్యక్రమము పోయింది. సాతానుడు తీసేశాడు, మరుగుపరిచేశాడు. మరి పాదాలు కడగాలి, ఆడవాళ్ళు పాదాలు ఆడవాళ్ళు కడగాలి, మగవాళ్ళు పాదాలు మగవాళ్ళు కడగాలి. ఎందుకని ఈ క్రమం పెట్టారు? బల్ల కార్యక్రమం తీసుకున్న రోజున ఈ క్రమం పెట్టారు. ఎందుకనంటే సహవాసములో అభ్యంతరాలు రాక మానవ జీవితంలో ఎన్నో కష్టాలు, క్రోధాలు, కోపతాపాలు, అలుగుడులు, ఎన్నో కష్టాలు, ఎన్నో మరి కసి, పగ, ద్వేషములు మనిషిలో ఉంటాయి. కాబట్టి నెలలోకి ఒకసారి అయినా సరే మరి పాదాలు మరి కడిగి సమాధానము, సహోదరులు ఐక్యము కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సేవకుడు పుట్టించి, అంటే ఇక్కడ ఉన్న సేవకుడు ఎవరంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అంటే ఇదిగో వినండి ప్రియులారా, దేవుడు సేవకుడు పుట్టాడు. ఆ సేవకుడు ఎవరంటే దేవునికి మాత్రమే సేవ చేశారు. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన దగ్గరికి సైతాన్ వెళ్ళాడు, ఎన్నో శ్రమలు, శోధనలు కలిగించాడు. ఇదిగో నువ్వు నాకు నమస్కారం పెట్టు, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. అంతేకాదు ఇదిగో ఈ ఎత్తైన పర్వతం నుండి కిందకి దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు, నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడతారని లేఖనంలో రాసుంది కదా అని ఆ దుర్మార్గుడు లూసిఫరు, సైతాను, దెయ్యము, పిశాచి, దేవాది దేవుని కుమారుడైన దేవుని సేవకుడైన యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రభు అయిన యెహోవాను, నీ ప్రభు అయిన దేవునికి మొక్కి నీవు పో సైతానా పొమ్మని యేసయ్య సాక్షాత్తు గద్దించాడు. ఈ దినాల్లో చాలామంది గద్దించడం లేదు. ఈ దినాల్లో అపవాదిని గద్దించడం లేదు. అపవాది మనసులో ఏదైనా బాధ కలిగిస్తే, అనుమానం కలిగిస్తే, లేకపోతే రోగం వచ్చిందేమో, వ్యాధి వచ్చిందేమో, అప్పులు తీరవేమో, బాగుపడమేమో, పెళ్ళి అవ్వదేమో, ఉద్యోగం రాదేమో, మా భర్త మారడేమో, నా కొడుకు మారడేమో, నా భార్య మారదేమో, నా జీవితం మారదేమో, నా కుటుంబం మారదేమో, ఇక నా బ్రతుకు ఇలాగే ఉండిపోతుంది అని ఒక రకమైనటువంటి వాడు గాలులు నీ మీద వీస్తాడు. వాడు వేసే ప్రతి చీకటి గాలులు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక ప్రచండమైనటువంటి సుడిగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే యెహోవా దేవుడే కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చారని అనేకులు బోధిస్తారు. ఆ బోధను నేను అంగీకరిస్తున్నాను. అలా అంగీకరిస్తూనే మరొక మాట మీకు తెలియజేయాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏంటంటే ఇదిగో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నారు. యోహాను శుభవార్తలోనికి మీరు వస్తే ఈరోజు ఈ డౌట్ క్లియర్ అయిపోతుంది. చాలామంది ఇక్కడే పొరబడుతున్నారు. యెహోవాగా ఉన్నటువంటి దేవుడే ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారిగా వచ్చారన్న భ్రమలో ఉండిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నవారే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చారని భ్రమలో ఉండిపోతున్నారు. అలాంటి వారికి సూటిగా లేఖనము యోహాను శుభవార్త 1వ అధ్యాయము, యోహాను శుభవార్త 1వ అధ్యాయము. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఈ మాటలను మీరు గ్రహించాలి. 6వ వచనం చదవమ్మా. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. ఉండెను. అతని పేరు
యోహాను. యోహాను గారు దేవుని యొద్ద నుండి పంపబడ్డారంట. అతని మూలముగా ఆ, అందరూ ఉమ్, విశ్వసించినట్లు ఉమ్. అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అదండి విషయం. ఆ వెలుగును గూర్చి. ఏ వెలుగు? ఏ వెలుగు? ఒకటో రెండవ వచనం చదవమ్మా. ఆయన ఆ, ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆ. కలిగిన దేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయనలో జీవముండెను. ఆ. ఆయన ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగై ఉండెను. ఆ వెలుగు ఆ, చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. గ్రహింపగా ఉండెను. ప్రియులారా, ఇప్పుడు 1వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. ఆది యందు ఆ, వాక్యముండెను. ఆ. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏమండి? ఆది యందు వాక్యము అనే వారు ఉన్నారంట. ఆ వాక్యము దేవుడై దేవుని యొద్ద ఉండెను. ఉన్నారట. తర్వాత మాట చదవండి. వాక్యము దేవుడై ఉండెను. అది వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, ఈ మాటలను అడ్డు పెట్టుకుని చాలామంది ఏమంటుకుంటున్నారంటే ఇక్కడ వాక్యము 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 అని 3 సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ వాక్యము అని చెప్పబడుతున్న ఆ వాక్యమే యెహోవా అని, ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు అని, ఆ వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడు అని బోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఒక సత్యము మీరు గమనించకపోతే మీరెంతో నష్టంలోనికి ఎంతో మీరు దేవుని రాజ్యమును గురించిన మర్మాలు మీకు తెలియకుండా మరుగు చేయబడతాయి. మీ మనోనేత్రాలు తెరవబడాలని నేను మీకు సత్యాన్ని బోధించబోతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట చదువుదాము. 12వ వచనం చదవండి. తన్ను ఆ, ఎందరు అంగీకరించిరో ఆ, వారందరికీ ఆ. అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు చావండి దేవుని పిల్లలు అవుటకు ఆయన ఆ, అధికారము అనుగ్రహించి ఏమండి ఇక్కడ ఒక అధికారం వస్తుంది. మానవ జీవితంలో విశ్వాసము కలిగిన వ్యక్తికి ఒక అధికారం ఇస్తున్నాడు. ఆ అధికారం ఏమిటంటే దేవుని పిల్లలు. హల్లెలూయా చెప్పండి. 2 చేతులెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి అమ్మా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. మనుష్య పిల్లలు కాదు, దేవతల పిల్లలు కాదు, దెయ్యపు పిల్లలు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తులకు పిల్లలు కాదు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తున్నాడు. ఈ అధికారము అనుగ్రహించబడుతుందంట, ఉచితముగా వస్తుందట. నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తాడట. ఏ నామము? అది గమనించాలి. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆది యందు వాక్యము ఉండెను. హల్లెలూయా. ఏం జరిగిందండి? ఉండెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని వద్ద మళ్ళీ ఆ వాక్యము ఉండెను రెండోసారి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవసారి వాక్యము దేవుడై ఉండెను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఉండెను, ఉండెను, ఉండెను. ఎవరుండెను? వాక్యము ఉండెను. మరి ఆ వాక్యం ఎవరో మనకు తెలుసుకుందామంటే 14వ వచనం చదవండి. ఆ వాక్యము అదిగో జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి ప్రసంగం చాలా వివేకంతో గ్రహించాలి. ఆ వాక్యము శరీరధారి అయి అది శరీరాన్ని ధరించుకుని
సత్య సంపూర్ణుడుగా. అంటే ఉగ్రత రూపంతో రాలేదు, భయంకర రూపంతో రాలేదు, భీకరుడిగా రాలేదు, వీరుడిగా రాలేదు, సూర్యుడిగా రాలేదు, కోపిద్రుకుడిగా రాలేదు. ఎలా వచ్చాడు? కృప సత్య సంపూర్ణుడుగాను మన మధ్య నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా. నివాసం చేశారు ఆయన. అప్పుడులో వచ్చి అప్పుడే అంతరించిపోలేదు. 100 సంవత్సరాలు, లేకపోతే 1000 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, యుగ యుగాలు, తరతరాలు, ఇవన్నీ మనుషులు చెప్పుకున్న మాటలు, కథలు, ఇవన్నీ మరి విషయాలు. వాటిలో వాస్తవాలు లేనే లేవు. కానీ ఇక్కడ ప్రజలందరి కొరకు మరి దేవుని యొక్క మాట మత్తయి సువార్తలో రాయబడింది. ప్రజల పాపముల కొరకై మరి బలి అయిపోవడానికి ఏంటండి, లోక పాపములను ఇదిగో దావీదు కుమారుడిని యేసేపు, ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది చూడండి. 1వ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు. అది కాదండి, 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె యొక్క కుమారుని కనును, అమ్మ మరియమ్మ గారు కుమారుని కన్నది. తన ప్రజలను ఆ కుమారుడు చేసే పని ఏంటంటే సోపాల మీద దొల్లే పని కాదు, సాలువాలు కప్పించుకునే పని కాదు, దండలు ఎంచుకుని అవార్డులు రివార్డులు సంపాదించుకునే పని కాదు, మరి ఈ లోకంలో లగ్జరీ లైఫ్ అనుభవించే పని కాదు, ఈ లోకంలో మరి ఎన్నెన్నో మరి పరిస్థితులు, అధికారాలు సాధించే పని కాదు. ఆయన వచ్చిన పని ఏంటంటే ఏమండో ఇక్కడ రాయబడుతున్న మాట ఆ ప్రజలు అనలేదు, ఎవరో ప్రజలు అనలేదు, తన ప్రజలు అన్నాడు. అంటే ఆయన ప్రజలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అన్నాడా, ఆయన అన్నాడా? ఏమండి వాక్యం ఏమి రాయబడింది బాబు? బిడ్డ, అమ్మా, తల్లి, అమ్మా, చెల్లి, బాబు, నాన్న, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు అది దేవుని ప్రియులారా. ఇక్కడ యేసు అనే పేరు కనబడుతుంది. ఆ పేరుకు అర్థం ఏం రాయబడి ఉంది కింద? యేసు అనే శబ్దమునకు రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అమ్మా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు ఒక విశేషమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగించాలని ఆయన చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటంటే, ఆయనను ఎలా పిలుస్తున్నారంటే ప్రియులారా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క జీవము అద్భుతంగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద పుట్టినట్లో 1 అని రాసింది. ఆ పుట్టినట్లో ఆ 1 అంటే ఆది మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చదవండి అమ్మా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన అది యేసుక్రీస్తు. ఇక్కడ ఇందాకైతే మనం యేసు అనే పేరుకు అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు యేసు క్రీస్తు అన్న మరొక పేరు మరి చేర్చబడింది. హల్లెలూయా చెప్పండి. మరి ఈ క్రీస్తు అంటే అర్థం ఏమిటి? కింద పుట్టినట్లో చదవండి అమ్మా. క్రీస్తు అను శబ్దమునకు అది అభిషక్తుడని అర్థము. యెహోవా అనగా ఉన్నవాడు
అనువాడు అని అర్థము. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సెలవిచ్చారు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడైన, వాక్యమై ఉన్న దేవుని కుమారుడి పేరేంటి? యేసు క్రీస్తు. అనగా యేసుక్రీస్తు అంటే ఎలా వచ్చారు ఆయన? శరీరధారుడిగా వచ్చారు ఆయన. శరీరధారుడిగా శరీరాన్ని ధరించుకుని ఆయన ఇదిగో మాంసయుక్తమైన ఈ శరీరమును ధరించుకుని ఆయన శరీరెచ్చలన్నిటినీ జయించి మన వలె, అందరి వలె, మనుషుల వలె శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండి, నాలో పాపముందని మీలో ఎవరైనా ప్రశ్నించగలరా, నిరూపించగలరని దేవుడు ప్రశ్నించి సవాలు విసిరారు. గట్టిగా కాలలో చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఇదిగో ఆయన ఎలా వచ్చాడు? ఆ రక్షకుడు ఆయన మన పాపములను, తన ప్రజల వారి పాపముల నుండి, దేని నుండి అమ్మా? దేని నుండి? మన ఇళ్ల స్థలాల నుండా? దేని నుండి? మన యొక్క గొడవల నుండా? దేని నుండి? మన యొక్క పరిస్థితుల నుండా? దేని నుండి? మన ఇంట్లో ఉన్న బంధువుల కుటుంబాల్లో ఉన్న తగాదాల నుండా? కాదు. మొట్టమొదట వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. ఎందుకు నువ్వు యేసు అని నోరుతో పిలుస్తున్నావు తెలుసా? యేసు అని ఎందుకు అనాలో తెలుసా? నువ్వు యేసు అని పిలిస్తేనే నీకు రక్షణ, నీ ఆత్మకు రక్షణ, నీ ప్రాణానికి రక్షణ, నీ శరీరానికి రక్షణ. అప్పుడు రక్షించబడిన నీవు తప్పిపోకుండా ఉండాలంటే, సాతాను గ్రద్ద ఎత్తుకుపోయినట్లుగా కోడి పిల్లని నిన్ను ఎత్తుకుపోకుండా, మరలా లోకంలో కలిసిపోకుండా, ఈ అన్యులతో కలిసిపోకుండా ప్రత్యేకించబడి ఉండాలంటే నీ మీదకి ఏమి రావాలంటే పరిశుద్ధమైన శక్తి రావాలి. ఆ శక్తి పేరే క్రీస్తు. హల్లెలూయా. ఆ క్రీస్తు అంటే అగ్ని, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆ అభిషేకం వస్తేనే నీవు ఏమని పిలుస్తావంటే యేసయ్యను తండ్రి అని పిలుస్తావు. అబ్బా తండ్రి అని నువ్వు పిలుస్తావు ఆయన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి నీకు బంధం ఏర్పడుతుంది. నీవు నీ శరీరము, నీ యొక్క ప్రాణము, నీ ఆత్మ మరి కలవాలంటే భగవంతుడు కూడా ఒక శరీరాన్ని, ఒక ప్రాణాన్ని, ఒక ఆత్మను ధరించుకున్నవాడై పరలోకము నుండి భూలోకంలోనికి రావలసి ఉంది. ఎలా వచ్చారు ఆయన? నీవు నేను వచ్చినట్లుగా రాలేదు. నీవు నేను తల్లిదండ్రులకు పుడితే వచ్చాము, కానీ ఆయన ఎలా వచ్చారంటే లేఖనం సెలవిస్తుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి. ఎలాగటండి? ఎలా వచ్చారు? భగవంతుడు అనేవారు, ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్ముడు, ఆ పరాత్పరుడు, నాథ బ్రహ్మము, ఆ ఓంకారము, క్రీస్తు అయినటువంటి యేసయ్య ఎలా వచ్చారంటే కన్యక అంటే పురుషుడు ముట్టలేని స్త్రీ. హల్లెలూయా. శీలము పోకుండా శీలవతి, పవిత్రవతి, దేవుని దృష్టికి యోగ్యురాలు, దయాప్రాప్తురాలా నీకు శుభమని దేవదూత మరియమ్మ గారితో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ గారు వాక్యమును ధ్యానం చేస్తూ దేవుడికి ఆరాధన చేస్తూ ఉండగా సడన్ గా ప్రత్యక్షమైంది దేవదూత అంటుంది, ఇదిగో మరియా, ఇదిగో నీకు కన్యక గర్భవతి అయి. వాక్యం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. కన్యక గర్భవతి ఎలా అవుతుంది? ఏ దేశంలో అయినా జరిగిందా? ఏ పట్టణంలోనైనా జరిగిందా? ఏ ఊర్లోనైనా జరిగిందా? జరగలేని పని జరగటం ప్రారంభమవుతుంది. అంటే ఇదిగో అప్పటి వరకు ఆ యేసుకు ముందు కానీ యేసయ్యకు వెనకాల కానీ పాపాల నుండి విముక్తి కలిగించే భగవంతుడు ఎవరు పుట్టలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ మానవుడు పుట్టలేదు. మానవుళ్ళు వైరాగ్యం తెచ్చుకుని
మరి వైరాగ్యం తెచ్చుకుని వాళ్ళంతో పూజలు పునస్కారాలు చేసి యజ్ఞయాగాదులు చేసి మరి కర్మకాండలు చేసి వారంతగానో నిష్ఠగా ఉండి వారి అభిప్రాయంలో వారి దేశంలో వారి విశ్వాసాలలో వారు బతికేసి కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మరి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ యేసయ్య అనే గొప్ప దేవుడు, యేసయ్య అనే ఈ మహాదేవుడు ఎవరంటే శ్రీమంతుడు, ఎవరంటే మరి ఆయన భీకరుడైనటువంటి యెహోవా పంపిన దేవుని కుమారుడు. ఆ వాక్యము శరీరధారి అయి ఏటట హల్లెలూయా హల్లెలూయా. చూడండి అమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి వచనము. అమ్మ క్షమించండి, 1వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఎలాగ ప్రత్యక్షమయ్యాడండి? ఆయన సశరీరుడు అంటే మంచి శరీరము, అంటే పాపము లేని శరీరము, లోపము లేని శరీరము, దోషము లేని శరీరము, శాపము లేని శరీరము. అంటే దేవుడే సాక్షాత్తు ఏమయ్యాడంటే ఆయన అప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి మానవులే కాదు వెతుకుతుంటా భగవంతుణ్ణి, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అసలు భగవంతుడు ఎలా ఉంటాడో చూడాలి అని వారికి కూడా కోరిక ఉందంట. ఆ కోరిక వాళ్ళకు దేవదూతుల కోరిక, కెరూబుల కోరిక, మహాదూతుల కోరిక, శరాపుల కోరిక, మానవులు కోరిక తీర్చడానికి దేవుడు ఎలా వచ్చారంటే ఇదిగో భక్తి, మనిషి చేసే భక్తి ఒక మర్మంగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దైవ భక్తిని గురించిన మర్మము ఎంతో గొప్పది, చాలా గొప్పది. దాన్ని నువ్వు కోలలేవు. ఆకాశము కంటే గొప్పది, భూమి కంటే గొప్పది, సముద్రము కంటే గొప్పది. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఆత్మ విషయములో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది హృదయంలో మనసులో ఎన్నో తలంపులు పెట్టుకుంటారు, దేనినో మొక్కుకుంటూ ఉంటారు, ఎన్నెన్నో పూర్వ ఆచారాలు ఆచరిస్తూ వస్తూ ఉంటారు. పూర్వ నమ్మకాలను వదలరు, మూఢనమ్మకాలను వదలరు, ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. బంధువులు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆచార వ్యవహారంలో మునిగి తేలిపోయి మురిసిపోతుంటారు. కానీ ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును. హల్లెలూయా హల్లెలూయా. ఎవరో దేవాది దేవుడు. హల్లెలూయా. నీ ఆత్మ పరిశుద్ధంగా ఉందా? నీ ఆత్మ ఏమైంది? నీ ఆత్మకు జన్మ పాపము అంటుకుంది, నీ ఆత్మకు కర్మ పాపము అంటుకుంది. ఈ 2 పాపాలు లేని వారు ఎవరంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. ఆయన ఎలా వచ్చారు? సశరీరుడుగా వచ్చారు. ఏటట శరీరాన్ని ధరించుకుని వచ్చారు, అంతేగాని మహిమ శరీరం ధరించుకుని రాలేదు. మంత్రాలు తంత్రాలతో రాలేదు ఆయన, మ్యాజిక్లు మిమిక్రీలు చేయడానికి రాలేదు ఆయన, మెరుపు తీగలాగా రాలేదు ఆయన. ఆయన చెప్పి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎప్పుడైనా సరే ఆయన చెప్పకుండా రాడు. ఆయన పుట్టుక చెప్పబడింది, ఆయన పెంపకము చెప్పబడింది, ఆయన శిలువ మరణము చెప్పబడింది, ఆయన పునరుద్ధానం సమాధిలో పెట్టబడే విధానము చెప్పబడింది. 3 రోజులైన తర్వాత చిత్రహింసలు పొంది మనుష్య కుమారుడు 3వ దినమున ఆయన లేపబడతాడని ఆయన మృతులలో నుండి లేపి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా దేవదూతలకు కనబడ్డాడు ఈయన. తర్వాత ఏం జరిగింది? రక్షకుడని జనములలో ప్రకటించబడెను. హల్లెలూయా. అందుకే చూడు, నువ్వు ఏ స్వామి గారి దగ్గరికి వెళ్ళినా, ఏ బాబా గారి దగ్గరికి వెళ్ళినా నిన్ను ఏమంటారు, కానీ నువ్వు ఏ దేవత దగ్గరికి వెళ్ళినా
ఏ ఏ పూజలు పునస్కారాల దగ్గరికి వెళ్ళినా, ఏ జాతర తీర్థాల దగ్గరికి వెళ్ళినా, నువ్వు ఏ పట్టణాలకు వెళ్ళినా, ఏ పల్లెటూరులోకి వెళ్ళినా, ఏ పూజలు చేసుకున్న వారి దగ్గరికి వెళ్ళినా, నో ఏమంటారు ఏమంటారు అన్ని వారి పేర్లు జపిస్తారు. అమ్మవారు అంటారు, అమ్మవారు అంటారు, అమ్మ అంటారు, లేకపోతే ఇంకో రకమంగా స్వామి అంటారు, బాబా అంటారు, మరొక రకమైనటువంటి పేర్లు పిలుస్తారు. కానీ మరి ఏమి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో వినండి ప్రియులారా, జనములలో ఎక్కడ జనములలో ప్రకటించబడింది రక్షకుడని. హల్లెలూయా. ప్రకటించబడెను. హల్లెలూయా. అప్పుడు దాకా లోకంలో ఉండి, అప్పుడు దాకా నువ్వు ఏదో ఒక మతాన్ని తీసుకుని, ఏదో ఒక ఆచారం తీసుకుని, ఏదో ఒక మూఢనమ్మకాలు ఉండిపోయి, తరతరాల నుండి వస్తున్నటువంటి నమ్మకాలలో, విశ్వాసాలలో మునిగిపోయిన నీవు సడన్గా బైబిల్ పట్టుకుంటే, సడన్గా దేవుడి ఆలయానికి వెళ్తే, సడన్గా దేవుడిని ఆరాధిస్తే ఏమని నిన్నంటారు? నువ్వు కూడా దేవుడిలోకి వెళ్ళిపోతున్నావా అని అంటారు. హల్లెలూయా. అంతేగాని నీవు కూడా దేవతలోకి వెళ్తున్నావా అని అనరు. దేవుడికి స్తోత్రం. గట్టిగా కళ్ళలో చెప్పండి. హల్లెలూయా. అంతేకాదండి, ఆయన ఏం చేశాడు తెలుసా? లోకమందు నమ్మబడెను. చప్పట్లు కొట్టి హల్లెలూయా. లోకమందు నమ్మబడెను. అంత ఈజీగా మనిషి ఎవరు దేవుణ్ణి నమ్మడండి. అంత ఈజీగా దేవుణ్ణి మానవుడు నమ్మడు. ఈ లోకంలో దేన్నైనా నమ్మంటే నమ్మేస్తాం. ఆ కొట్టి పైపుకి పసుపు పెట్టి 4 ముద్దలు పెడితే దాన్ని దేవుడు అంటే నమ్మేస్తాం. లేకపోతే ఇక్కడ ఈ కర్రకి ఏదైనా పామి మనము దానిని అలాగని చెప్తే నమ్మేస్తాం. లేకపోతే అక్కడ ఏదో వెలిసిందంటే నమ్మేస్తాం. లేకపోతే ఇక్కడ ఏదో ఒక పెద్ద రాడ్ దొరికింది, ఆ రాడు ఒక రూపంలా కనబడుతుంది అని అంటే అక్కడ ఒక పెద్ద మరి నిర్మాణాలు, ఆలయాలు నిర్మించేసి మన విశ్వాసాలు కట్టేసుకుంటూ వచ్చేస్తాం. కానీ ఇక్కడ కూడా లోకములో మరి ప్రపంచంలో మరి ఇలాంటి నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నో కొండల మీద మరి ఎంతోమంది దేవతలు అనేవారు, ప్రభువులు అనబడిన వారు మరి ఉన్నారు. కానీ వారందరికీ మరి తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ప్రభు వారు సెలవిస్తున్నారు. దేవతలు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, కానీ తండ్రి ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలారా, ఆ ఒక్కడైన దేవుడు ఏం చేశాడంటే నమ్మబడెను. ఆమేన్. హల్లెలూయా. ఆయనను నమ్మడానికి దేవుడు ఏమిచ్చాడంటే శాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? శాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన నమ్మడానికి ప్రవచనాలు ఇచ్చాడు. ఆయనను నమ్మడానికి ఆధారాలు ఇచ్చాడు. ఆయనకంటే ముందుగానే ప్రవక్తలను పంపించాడు. ఆయనకంటే ముందుగానే ఒక శబ్దాన్ని పంపించాడు. హల్లెలూయా. 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 అందుకే ఆయనకంటే ముందుగానే బాప్తిజము ఎంత విలువైందో యోహాను బాప్తిజం ఇచ్చే యోహానును పంపించాడు. యోహాను గారి పేరు బాప్తిజం ఇచ్చే యోహాను. ఈ లోకములో నమ్మబడేను. ఆ తర్వాత ఆరోహణుడై తేజమయుడాయను. ఆరోహణుడై అంటే మరి ఆరోహణము అంటే అర్థం ఏంటమ్మాయి? ఆరోహణం అంటే వెళ్ళిపోవడము. హల్లెలూయా. ఎలా వెళ్తున్నాడట ఆయన? తేజోవంతముగా వెళ్తున్నాడట. అది ఇన్ని విషయాలు దేవుని గుర్చిన భక్తి, దైవ భక్తిని గుర్చిన మర్మం, దేవుని భక్తిని గుర్చిన మర్మం. ఈ మర్మాన్ని నువ్వు గుర్తెరగాలంటే, ఈ మర్మాన్ని నువ్వు గ్రహించాలంటే తీతుకు రాసిన 2వ పత్రికలో ఇలా వ్రాయబడి ఉంది, దేవుని కృప ప్రత్యక్షమై. హల్లెలూయా. 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 తీతుకు రాసిన 2వ పత్రిక మరి 12వ వచనంలో 11వ వచనంలో ఏలి అనగా సమస్త మనుషులకు. ఎవరికండి? ఎవరికి? ఇక్కడ బ్రాహ్మణులు,
లేకపోతే వైశ్యులు, క్షత్రియులు, లేకపోతే మరొక అని రాసి లేదు. కానీ మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచు ఉండెను. హల్లెలూయా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించి సత్క్రియల ద్వారా శక్తిగల ప్రజలుగా దేవుడు చేసి తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇదిగో మీతో దేవుని వాక్యము సూటిగా మరి ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆయనే వాక్యమై ఉన్న దేవుడే ఏమయ్యారట? శరీరాన్ని ధరించుకున్నారు. అంటే యెహోవా దేవుడు వేరు, యెహోవా దేవుడు పైనున్నారు. ఆయన ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని బాప్తిజమిచ్చే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారికి బాప్తిజము యోర్దాను నదిలో ఇస్తున్నప్పుడు ఆకాశములో నుండి ఒక శబ్దము వినబడెను. అప్పుడు మరొక విచిత్రమైన మరి కార్యము జరిగింది. ఏంటంటే శరీర పావురాకారము వలె పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు భుజం మీద రాలారు. అంటే పైనేమో తండ్రి ఉన్నాడు, ఆ తర్వాత కింద యోర్దాను నదిలో శరీరాన్ని ధరించుకుని ఆయన మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మరి పావురాన్ని ధరించుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మత్తయి శుభవార్త 28వ అధ్యాయము, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము చివరి వచనములో ఇలా రాయబడి ఉంది: తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము లోనికి మీరు బాప్తిజమిచ్చుచు అని రాశారు. అక్కడ తండ్రి యొక్కయు అంటే తండ్రి ఒక్కడే, కుమారు యొక్కయు కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ యొక్కయు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. అయినప్పటికీ ఆ ముగ్గురు కూడా ఏకత్వమైనటువంటి ఏకత్వములో త్రిత్వము, త్రియేకుడు. అందుకే తండ్రి యొక్కయు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు యొక్కయు అంటే కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ యొక్కయు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి నామములలోనికి అనాలి. అక్కడ ఏమనాలి? మత్తయి సువార్త చివరి అధ్యాయము, మత్తయి సువార్త చివరి అధ్యాయములో మీకు ఒక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా వినండి. 19వ వచనము. ఇదిగో ఒక మాట ఇలా వ్రాయబడి ఉంది: హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేనే ఏ సంగతులు ఆజ్ఞాపించి వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. యేసయ్య అంటున్న మాట విందామా? ఏమంటున్నారో తెలుసా? ఆయన ఇదిగో అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును
అబ్బాబ్బాబ్బా, దేవుడికి స్తోత్రం. పరలోకం అంటే స్వర్గమందును భూలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తలుల కార్యం 4:12 ఇదిగో మరి ఏ నామమున రక్షణ లేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామముననే రక్షణ ఉంది. నువ్వు ఎంతటి వాడవైనా, ఏ కులములో పుట్టినా, ఎంత పెద్ద కులములో పుట్టినా, ఎంత చిన్న కులములో పుట్టినా, ఈ కులం అనే వ్యవస్థ మనిషి తీసుకొచ్చిన విధానము, మతం అనే విధానము మనిషి తీసుకొచ్చిన విధానము. కానీ మతమును కులమును దేవుడు తీసుకుని రాలేదు. దేవుడు ఒక మానవుడిని చేశాడు, మట్టితో చేశాడు. ఆ మట్టి చేత చేసిన మానవుడిలో నుండి ఒక ఎముకని తీసి, ఒక మట్టిని తీసి మరలా ఒక స్త్రీని చేశాడు. వారిని నుండే సమస్త మానవ ప్రపంచమంతా వచ్చాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మనం ఎవరు అండి? దేవాది దేవుని బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనము దేవాది దేవుని బిడ్డలమేమంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క విశ్వాసములో మనం నిలబడి ఉన్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని వెలివేతలు వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, ఎంత బాధ కలిగినా, ఈ లోకంలో ఒకసారి స్వస్థత వస్తే అది మరొకసారి ఇంకొక అవయవం బాధ, ఒక అవయవం బాగుపడితే ఇంకొక అవయానికి బాధ రావచ్చు. హల్లెలూయా. వయసుని బట్టో, లేకపోతే వాతావరణాన్ని బట్టో, లేకపోతే ఆహారాన్ని బట్టో మనకి పరిస్థితులు మారి శరీరానికి బలహీనత కలగవచ్చు. కానీ ఆత్మకు, మన ఆత్మకు రక్షణ ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసు కార్చిన రక్తము వలనే. గట్టిగా కళ్ళలో చెప్పండి. యేసయ్య కార్చిన రక్తము నీకు కావాలి. యేసయ్య యొక్క శరీరము నువ్వు తినాలి, ఆయన రక్తము తాగాలి. ఆయన శరీరం తినాలంటే మొట్టమొదట ఆయన కన్యకు పుట్టాడన్న నమ్మకము నీకు కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన సశరీరుడు, పరిశుద్ధుడని నమ్మాలి. ఆ తర్వాత ఆయన వాక్యమై ఉన్న దేవుడని నమ్మాలి. అంతేకాదు ఆయన శరీరధారుడై కృప సత్య సంపూర్ణుడైన దేవుడై ఉన్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే తీతుకు రాసిన రెండో పత్రికలో అనగా యేసుక్రీస్తు మహాదేవుడట. ఏంటి మహాదేవుడు అనండి, అందరూ అనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహాదేవుడిని ఆరాధిస్తున్నటువంటి పిల్లలారా, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక, ఆశీర్వదించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన. పండు ప్రార్థన చేస్తారు, మనందరూ ఏకీపిద్దాం. గట్టిగా ప్రార్థన చేయండి. నైనా సర్వశక్తి సంపన్నుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఆశ్చర్యకరుడమైన దేవా, నైనా నీ దాస్తుంది నైనా ఈ గ్రామాన్ని బట్టి మా అందరికీ దేవా, నాయన వాక్యం దయచేసిన రీతిని బట్టి నీకు వందనాలు దేవా. నైనా నీ నామం అందే రక్షణ తప్ప ఏ నామం రక్షణ లేదని సేవా. నైనా నీ వాక్యంలో నుంచి మాతో మీరు ఆటలాడాలి దేవా. నైనా నీకు వందనాలు, కోట్ల స్తుతులు స్తోత్రాలు దేవా. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు 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 దేవా. నైనా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క పెట్టుకుని మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు దేవా. వచ్చిన మాట పెట్టిన దీవించండి, ఆశ్రయించండి నాయన. ఎత్తబడిన వాక్యం వారు హృదయాల్లో ఉంచి దేవ నాటబడి దేవా, హృదయాల్లో వాక్యం ఫలించేలాగా నాయన నీ కంచి వేయండి దేవా.
నైనా ఈ వారం అంతా వారిని కాచి కాబట్టి నడిపించండి దేవా. నైనా నీకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా. నైనా నువ్వు మనిషి రూపంలో ధరించి దేవా. నైనా ఈ లోకానికి వచ్చి దేవా. నైనా వేసే మా పాపములన్నింటినీ వేసే నైనా ఆ పాపములన్నింటినీ కడిగి వేసి మమ్మల్ని నీ రక్షణలో నడిపించుడుకు దేవా. నైనా మా అందరికి నీ రక్షణ భాగ్యం దయచేసావు దేవా. నైనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. నైనా రక్షకుడుగా అభిషక్తుడిగా వచ్చినందుకు నీకు కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నైనా నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచండి. ఈ వర్తమానం ఎంతమంది బిడ్డలు అయితే వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో దేవా, వారి జీవితంలో నీ రక్షణ దేవా. నైనా నీకు స్తోత్రాలు, నీ అభిషేకము దయచేసి నడిపించండి. ఎంతమంది బిడ్డలు అయితే రక్షణ పొందారో అందరూ రక్షణ పొంది, ఎంతమంది బిడ్డలు అయితే నేను ఇంకా ఎరుగని వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ నేను తెలుసుకొని నీలో ఎరేసయ్యా నీలో ఎదిగే హృదయం వారు అందరికీ దయచేయండి. జీవితం వారికి దయచేయండి. నీ కృప చూపించి నీ దయను పాలించి నడిపించమని నైనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా నీ దాసుని ఎత్తిపెట్టి వాడుకున్న రీతిని బట్టి నీకు వందాడు. నైనా నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న బాధని పాదశాన్ని చేర్చుకోమని వేసి మహాపరిశుద్ధులను నడిచిన పనవ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసము దేవుని బిడలైన మనందరికీ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.